ఈరోజు మనము ఆనియన్ పకోడాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. క్రిస్పీ ఉల్లిపాయ పకోడాలను ఎలా తయారు చేయాలో ప్రిపరేషన్ చూసేద్దాం. ఆనియన్ పకోడా కోసం 4 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకుంటున్నా. ఇలా అన్ని ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నా. ఈ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని విడివిడిగా అంటే పొరలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని మసాలాలను అన్నిటినీ మిక్స్ చేద్దాం. ముందుగా ఈ ఉల్లిపాయలతో శనగపిండిని తీసుకుంటున్నా. నేను ఇక్కడ శనగపిండిని 2.5 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా తీసుకుంటున్నా. తర్వాత 1 చిన్న స్పూను సాల్ట్, 1 చిన్న స్పూన్ కంటే తక్కువగా పసుపు, తర్వాత రోస్టెడ్ జీరా పౌడరు, ఆ తర్వాత 1 చిన్న స్పూను కారం కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. నీళ్లు కొద్దిగానే పోసుకోవాలి. ఉల్లిపాయలలో నీళ్ళ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అందుకని నీళ్లు కొద్దిగానే పోసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి అంతా ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమాన్ని కలిపేటప్పుడు ఉల్లిపాయలను పొరలుగా విడదీసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయ పకోడా కోసం ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. గ్యాస్ పైన ఒక బాండీని పెట్టుకొని అందులో పకోడాలను వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని నూనెలో కొద్దిగా వేసుకోవాలి. నూనెలో ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసిన తర్వాత కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాతనే ఈ పకోడాలను కదుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పకోడాలలో ఉల్లిపాయలలో నీళ్ళ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా రావడానికి కొద్దిగా టైం పడుతుంది. గ్యాస్ ఫ్లేమ్ను హైలోనే పెట్టుకొని ఈ పకోడాలను వేయించుకోవచ్చు. మధ్యలో పకోడాలను నూనెలో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పకోడాలు అన్నీ సమానంగా వేగుతాయి. ఈ ఉల్లిపాయ పకోడాలను మనం వడియాలు లేనప్పుడు రసము, పప్పులో సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. రెయిన్ సీజన్లో రెయిన్ వస్తున్నప్పుడు చాయ్తో పాటు ఈ పకోడాలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా బాగా డీప్ ఫ్రై అయిన ఉల్లిపాయ పకోడాలను పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే ఇంకొకసారి ఉల్లిపాయ మిశ్రమాన్ని నూనెలో వేసుకొని పకోడాలన్నీ వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఆయిల్లో కొద్దిగా దగ్గర వేసిన తర్వాత విడివిడిగా అయిపోతాయి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఉల్లిపాయ పకోడాలను ఖచ్చితంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీగా అందరూ ఇష్టపడతారు. ఉల్లిపాయ పకోడాలలో శనగపిండిని, బియ్యం పిండిని కొద్దిగా తక్కువగా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా ఈ ఉల్లిపాయ పకోడాలలోకి కొన్ని పచ్చిమిరపకాయలను, కొద్దిగా కరివేపాకును కూడా నూనెలో వేయించుకొని వేసుకోవడం వల్ల
ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి.